రవాణా సంస్థ టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగులు తలపెట్టిన సమ్మెను విరమించుకోవాలని, ప్రజా సంస్థను కాపాడుకోవాలని పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. సమ్మె ఏ సమస్యకు పరిష్కారం కాదని, ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ పరిశీలన చేస్తోందని, 4 వారాల్లో నివేదిక వస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు నష్టం కలిగిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజు 65 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీపై ఆధారపడి ఉన్నారని, వీరిలో 45 లక్షల మంది మహిళలేనని గుర్తు చేశారు. ప్రతిపక్ష పార్టీకి ప్రజలను ఇబ్బంది పెట్టాలి, వారు మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ చూసి చికెన్ బట్టి కొట్లాడుకుంటూ ఏంది ఇద్దరు కొట్లాడుకుంటారు. అవును, అక్యుపెన్సీ రేటు పెరిగింది, 40 లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తా ఉన్నారు. కొత్త బస్సులు వస్తా ఉన్నాయి. మేము బస్సులు ప్రజల ఒకటే రోజు ఓం ఫట్ అంటే బస్సులు రోడ్డు దిగాయి. మొత్తం వ్యవస్థ నిర్వీర్యం చేసిపోయారు మీరు అధికారం వచ్చేనాటికి. ఇలా 2800 బస్సులు కొన్నాం ఈ 2 నెలల్లో. ఉద్యోగ నియామకాల ప్రక్రియ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నడుస్తా ఉంది. మేము అనుకున్నాము 2021 పిఆర్సీ ఇచ్చినాము, 2013 పాన్స్ 2013 280 కోట్లు ఇచ్చినాము. డిస్మిస్డ్ ఉద్యోగుల కార్మికుల పక్షపాతం లేకపోయి ఉంటే 250 డిస్మిస్ అయినటువంటి వాళ్ళకి కూడా మళ్ళీ 3 మంత్ కంపెనీస్ ఉద్యోగాలు తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నాం? అది ఒకసారి మర్డర్ కేసు చేసిన కూడా రాష్ట్రపతి గారు క్షమాభిక్ష పెట్టేంత ఉదార స్వభావం ఉన్న ప్రజాస్వామ్యం ఇది. అటువంటి వాళ్ళు అన్ని అప్లికేషన్ తీసుకుని ఒక లీగల్ గా పూర్తిగా ఇక ఏదో క్రిమినల్ యాటిట్యూడ్ తోటి ఉన్నటువంటి కేసులు తప్ప హ్యుమానిటేరియన్ గ్రౌండ్ లో అన్ని కన్సిడర్ చేసినాం. కారుణ్య నియామకాలు అన్ని ఇస్తున్న వాళ్ళకి 3 సంవత్సరాల ఆ ట్రాన్స్మిషన్ పీరియడ్ ఉంటే 2 సంవత్సరాలు తగ్గించినాం పర్మనెంట్ కావడానికి. ఈవీ బస్సులు అంటే ఈవీ బస్సులకు సంబంధించి అరే డిపోలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిపోలో ఒకటి సొత్తు కాదు, ప్రభుత్వ సొత్తు ఆర్టీసీది. కాబట్టి అనవసరంగా వాళ్ళు రాంగ్ ఆలోచనతో పోతే పొరపాటు అవుతుంది. హైదరాబాద్ లోనే మెజారిటీ బస్సులు తిరుగుతున్నాయి, మెజారిటీ ప్రయాణికులు ఆర్టీసీని ఉపయోగిస్తున్నారు. వాళ్ళకి ఆల్టర్నేటివ్ చర్యలు ఏం చేపట్టబోతున్నారు? మెట్రో ఇప్పుడు ఆల్రెడీ మెట్రోకి సంబంధించి కావచ్చు, ఎంఎంటీఎస్ సంబంధించి వాళ్ళ సేవలను డెఫినెట్లీ కోఆర్డినేట్ చేస్తాం. వాటిని నేను కోఆర్డినేట్ చేసే కంటే ఎక్కువ నేను ఆర్టీసీ కార్మిక సంఘాలను, ఆర్టీసీ ఉద్యోగులను రవాణా శాఖ మంత్రిగా నేను మరొకసారి కూడా కోరుతా ఉన్నా. ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి చర్యలొద్దు. మీ నిరసన తప్పకుండా ఒక ప్రజాస్వామికంగా మీ డిమాండ్ పట్ల ప్రభుత్వం గుర్తించే విధంగా ఉండాలి. సమ్మె అనేటువంటి దాని ద్వారా ప్రజలకు అసౌకర్యం కలుగుతుంటే కూడా మాకేందిలే అని, అందులో అసలు నిజంగా సరే కార్మికుల నాయకత్వ చట్టాలు ఏమున్నాయో తెలియదు కానీ అందులో సగం కంటే ఎక్కువ రిమూవ్డ్, రిటైర్డ్ ఆర్ నాట్ వర్కింగ్. వాళ్ళకు ఆర్టీసీ కార్మికుల నిజమైన సమస్య ఉద్యోగం చేసేవాళ్ళు, ఉద్యోగం చేసే సంబంధించిన వాళ్ళు గట్టిగా మాట్లాడి మా దగ్గర వచ్చి పరిష్కారం ఉంటే అయిపోతుంది. జేఎన్టీ యాక్షన్ కమిటీ అని చెప్పి వాళ్ళందరూ దాని కార్మిక చట్టంలో ఉండొచ్చు. నాట్ నేనేం చట్టం, బట్ ఇప్పుడు నేను రాజకీయాలు లేకుండా రాజకీయాల గురించి మాట్లాడదు, జర్నలిజం లేకుండా జర్నలిజం గురించి మాట్లాడితే ఎట్లయితుందో అట్లా పరిస్థితి ఉన్నది. నేను దాని గురించి ఎక్కువ ఎక్కువలేదు. నేను ఒకటే కోరుతా ఉన్నా, దయచేసి నేను చర్చలు రమ్మంటున్నా, పిలుస్తా ఉన్నా చర్చలు రండి. మేము అక్రాస్ ది టేబుల్ రెడీగా ఉన్న పరిష్కారం చేయడానికి మాకే అభ్యంతరం లేదు. మేము కానీ సంఘాల పేరు మీద మేమేం చేస్తే నడుస్తుంది, ప్రజలను ఇబ్బంది పెడతామంటే ప్రభుత్వం ఎప్పుడు ప్రభుత్వం. కాబట్టి ప్రజలకు అసౌకర్యం కలగకుండా మీ కార్యాచరణ కొనసాగించండి, దానికి సంబంధించి ఏం లేదు. మరొకసారి అందరినీ ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగులను విధుల్లో చేరి వెంటనే ప్రజలకు అసౌకర్యం కలగడం చూడమని కోరుతాం. ఇవాళ ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. వారి సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ సంఘీభావాన్ని తెలియజేస్తా ఉంది. గతంలోనే కేసీఆర్ గారి ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు మరి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ప్రభుత్వ కేబినెట్ ఆమోదించింది, జీవో కూడా ఇచ్చాం, గెజిట్ కూడా ఇచ్చాం. దాని వెంటనే వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి. కార్మికులను చర్చలకు పిలవండి. కార్మికులు చర్చలకు పిలవకుండా ప్రభుత్వం యొక్క మొండి వైఖరి విడనాడాలని
మీరు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పింది అమలు చేయమని కార్మికులు అడుగుతున్నారు, కొత్త విషయాలు అడుగుతలేరు. మీరు ఎన్నికల ముందు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయమంటున్నారు. అది కూడా వాళ్ళు రాగానే అడగలేదు కదా, 2.5 సంవత్సరాలు ఒప్పుకోబెట్టారు. 2.5 సంవత్సరాల నుంచి ఎందుకు హామీలు అమలు చేయలేదు అని అడుగుతా ఉన్నారు. ఇంకోటి, మహాలక్ష్మి పథకం పెట్టినారు, కానీ ఆర్టీసీకి ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తలేరు కదా. 3,000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడ్డది. దాంతో ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్టీసీ యాజమాన్యం వాళ్ళ బకాయిలు ఇవ్వలేకపోతుంది, డిఏలు ఇవ్వలేకపోతా ఉంది, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేకపోతా ఉంది. మహాలక్ష్మి మీద ఊదరగొట్టుకునే మీరు మరి ఆర్టీసీ కార్మికుల కష్టమే కదా, ఎంతో కష్టపడి వాళ్ళు సేవలు అందిస్తా ఉన్నారు. వారికి ఆర్టీసీకి ఎందుకు మీరు చెల్లించడం లేదు? బడ్జెట్ లో పెడుతున్నారు కానీ నిధులు విడుదల చేయడం లేదు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం మహాలక్ష్మి లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంవత్సరానికి 1,500 కోట్ల గ్రాంట్ ఇచ్చాం. మీరు గ్రాంట్ బంద్ చేసిండ్రు, కనీసం మహాలక్ష్మి పైసలు కూడా ఇవ్వడం లేదు. తక్షణమే మహాలక్ష్మి డబ్బులు ఆర్టీసీకి విడుదల చేయాలని కార్మికులతో చర్చ జరిపి కార్మికుల యొక్క న్యాయబద్ధమైన కోరికల్ని తీర్చాలని చెప్పి ప్రభుత్వానికి డిమాండ్. ఆర్టీసీ కార్మికులకు సంబంధించి రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె ఉధృతమవుతున్న వేళ అధికారుల అతి ఉత్సాహం సామాన్య ప్రయాణికుల పాలిట శాపంగా మారుతోంది. ఎలాగైనా బస్సులు నడపాలన్న పంతంతో అనుభవం లేని ప్రైవేటు వ్యక్తుల చేతికి స్టీరింగ్ అప్పగించడంతో మృత్యు శకటాలు రోడ్డెక్కుతున్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లా అల్గునూర్ వద్ద జరిగిన బస్సు ప్రమాదం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. కనీస డ్రైవింగ్ అనుభవం లేని వాళ్లకు బస్సులు ఇస్తే మా ప్రాణాలు ఏమవ్వాలని ప్రయాణికులు అధికారులను నిలదీస్తున్నారు. డ్రైవర్ ఉన్నారా? దీనికాడు ఓటున్నా కథ ఉన్నట్టు. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై తెలంగాణ హైకోర్టు తాత్కాలికంగా స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ తీర్పు కేవలం సాంకేతిక పరమైన అంశాలకే పరిమితమని, అవినీతి జరగలేదని కోర్టు ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. ఇవాళ కూలింది కాళేశ్వరం కాదు, కేసీఆర్ గారి మీద మీరు చేసిన కుట్రలు, మీ కుటిల ప్రయత్నాలు నేటితో కూలిపోయాయి. కూలింది కాళేశ్వరం కాదు, మీరు నిర్లజ్జగా సిగ్గు విడిచి ఎవరేమనుకుంటారో అని కూడా సోయి లేకుండా చేసిన అబద్ధాలు, ప్రచారం చేసిన అబద్ధాలు ఈరోజు గోదావరి ప్రవాహంలో కొట్టుకొని పోయినాయి. కూలింది కాళేశ్వరం కాదు, కూలింది ఇన్ని రోజులు మీరు మోసపూరిత గారడి ఏదైతే చేశారో అది కూలింది. సత్యమేవ జయతే అని మరొకసారి నిజం నిరూపితమైంది. నిజం నికార్సుగా ఇవాళ కాలరెగిరేసి నిటారుగా నిలబడ్డది. పొన్నం ప్రభాకర్ గారు అంటే నాకు గౌరవం ఉంది. దయచేసి పొన్నం ప్రభాకర్ గారు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అన్న మీరు పని చేయండి. మేనిఫెస్టో చైర్మన్ మన శ్రీధర్ బాబు గారు, మన జిల్లా మంత్రి గారే, మేనిఫెస్టోలో 28 పేజీలు ఏం రాసిండో ఆర్టీసీ కార్మికులకు ఒకసారి పొన్నం ప్రభాకర్ గారు చూడాలని నా విజ్ఞప్తి. వారు అడుగుతున్నది 2.5 ఏళ్ళ తర్వాత ఆర్టీసీ కార్మికులు పాపం ఓపిక పట్టిండ్రు. సగం టైం అయిపోయింది, మీది సగమైంది, 60% ఒడిచిపోయింది, 3 బడ్జెట్లు ఒడిచిపోయినాయి. ఇక నువ్వు ఇప్పుడన్నా కనీసం ఆ మేనిఫెస్టోలు ఏం రాసిరో మీరు చదువుకోండి. మీ శ్రీధర్ బాబు ఏం రాసిండో పొన్నం ప్రభాకర్ అన్న చదువుకోవాలి. చదువుకొని మరి పొన్నం ప్రభాకర్ గారికి ఆర్టీసీ మంత్రి వస్తే నీకు ముందు కుట్రవన్నీ ఏమైనా చేసిండో శ్రీధర్ బాబు గారు నాకు తెలియదు, మేమైతే తెలియదు. థ్యాంక్ యూ. అంతెందుకండి నేను అంటున్నా, ఓటుకు నోటు కేసు ఉంది, రైట్? అజ్మల్ కసబ్ అనేటోడు తీవ్రవాది అనేది ఎంత స్పష్టంగా కెమెరాలో దొరికిండో, అజ్మల్ కసబ్ అనేటోడు తీవ్రవాది, హంతకుడు అనేది ఎంత వాస్తవమో, రేవంత్ రెడ్డి దొంగ అనేది అంతే వాస్తవం. ఆయన కూడా కెమెరాలో దొరికిపోయాడు. కసబు కెమెరాలో దొరికిండు, రేవంత్ రెడ్డి కూడా కెమెరాల ముంగటిని దొరికిండు. ఏమైంది మన కేసు?
ఎందుకు పర్సూ చేయట్లేదు కేంద్ర ప్రభుత్వం? పర్సూ చేయాలి కదా. మీ సాలిసిటర్ జనరల్ ఏం చేస్తున్నాడు? అడిషనల్ సాలిసిటర్ జనరల్ ఏం చేస్తున్నాడు? ఏం జరుగుతుంది? ఎవరిని ఎవరు కాపాడుతున్నారు? కనబట్లేదు అందరికీ? తెలుసు బ్రదర్, అక్కడ ఏం జరుగుతుందో తెలుసు. ఎన్ని రకాల మేనేజ్మెంట్లు నడుస్తున్నాయో మాకు కూడా తెలుసు. అన్ని బయటకు వస్తాయి. టైం ఉంది అన్నిటికీ. ఎవరిని ఎవరు కాపాడుతున్నారు, ఎన్డీఏ భాగస్వాములు ఎట్లా రేవంత్ రెడ్డికి అండగా రక్షణ కవచంలా నిలబడుతున్నారు, టైం వస్తుంది, అన్నిటికీ అన్ని బయటకు వస్తాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏప్రిల్ 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుత విద్యా సంవత్సరం ముగియనుండటంతో తిరిగి జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. తీవ్రమవుతున్న ఎండల దృష్ట్యా తల్లిదండ్రులకు ప్రభుత్వం పలు జాగ్రత్తలు సూచించింది. ముఖ్యంగా మధ్యాహ్నం వేళల్లో పిల్లలను ఇళ్లలోకి పంపవద్దని, వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. పిల్లలు ఈత కోసం బావులు, చెరువులు, కాలువలు వంటి నీటి ప్రాంతాలకు వెళ్లకుండా పర్యవేక్షించాలని హెచ్చరించింది. వైఎస్ఆర్సీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్ పులివెందుల నియోజకవర్గంలో చేపట్టిన 3 రోజుల పర్యటనలో భాగంగా ప్రజలు, పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇప్పట్ల గ్రామానికి చేరుకున్న వైఎస్ జగన్ తొలుత గ్రామ శివారుల్లో ఉన్న శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, శాంతి, అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. అనంతరం గ్రామ ప్రజల సమస్యల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. సుధాకర్ రెడ్డి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అంతవరకు ఆడలేదు ఇప్పుడు జరుగుతుంది. చంద్రబాబు రేవంత్ రెడ్డి మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయని, అందుకే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో బాబు మెతక వైఖరి అవలంబిస్తున్నారని ధ్వజమెత్తారు. రైతుల పేరు చెప్పుకొని నీరు చెట్టు పథకం ద్వారా గతంలో టీడీపీ నేతలు దోచుకున్నారని, ఇప్పుడు అదే బాటలో సాగుతున్నారని విమర్శించారు. రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి చంద్రబాబు మెడలు వంచి ప్రాజెక్టులను సాధించుకుందామని, అందుకు రైతులందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సింగపూర్లో రెండో రోజు ముగిసిన ఏపీ మంత్రుల పర్యటన. ఇవాళ ఉదయం సింగపూర్ హోం మంత్రి షణ్ముగంతో భేటీ అయిన మంత్రులు నేషన్ ఫస్ట్ గవర్నెన్స్, రాజకీయ జవాబుదారీతనంపై శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రుల బృందం సమర్థవంతమైన నాయకత్వం అందించడం, ప్రభుత్వ యంత్రాంగం అంతా కలిసి సమన్వయంతో పనిచేసే విధానం వంటి అంశాలపై చర్చ. The MRT system, connecting neighborhoods and communities, bringing us closer and creating an island where every point is its center. Neighborhoods and Shall we start? And we are happy to host you today to learn about what MUCD is doing. And we are happy to host you today to learn about what MUCD is doing. And we are happy to host you today to learn about what MUCD is doing. And we are happy to host you today to learn about what MUCD is doing. Usually wasn't second lane, but you are in the Garbhagudi only, na? Okay. This part shows the profile of Singapore's landmass, changing how it changes and changed over the years. So starting was the white part. I think let's say 1960s, for example, 1,800 units, 50-story, 7-block complex. Feels very crowded, but Not ma'am, not it. Shall I send ma'am? No, somebody sent it a gas bill, not a ticket. Gas bill. I will check with the team. I'm sorry for that from my side. I will. Travel is there, so send us a ticket. I think this is. street level.
So just now we were taking a bird's eye, and now we are painted street light. So this is the focus. Actually, it's a small. What do you choose? It's also for means even though here we conserve look old, but inside is very modern. So the government only control the facade, but not the inside. Inside they are encouraged to and to each other.